అందరికీ నమస్కారం. నా పేరు లైన్ అయితే అనిల్ సాయి కుమార్, అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ 316 లైన్స్ ఇంటర్నేషనల్. మన ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ అయినటువంటి టూ డైమండ్ పిఎంజేఎఫ్ పేర్ల సీతారామారావు గారి సలహా మేరకు ఎంజేఎఫ్ ఎలా కట్టాలి అనేది చాలామందిలో సందేహం ఉంది. ఇప్పటికి 40 మంది ఎంజేఎఫ్లు అనౌన్స్ చేసినా కానీ 15 మంది మాత్రమే ఇప్పటి వరకు ఎంజేఎఫ్లు అమౌంట్ కట్టి వాళ్ళ యొక్క రికగ్నిషన్ అనేది పొందడం జరిగింది. మిగిలిన 25 మంది కోసంగా ఎలా కట్టాలి అనే సందేహం కోసం ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియోని అందరూ చివరి వరకు చూడవలసిందిగా కోరుచున్నాము. ఫస్ట్ మీరు లైన్స్ గూగుల్ ఓపెన్ చేసుకొని LCIF ఇండియా డొనేట్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే మనకు ఒక సైట్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కిందకి రాగానే మనకి ఎంజేఎఫ్ అనేది $1000 కడితేనే వస్తుంది. మనకి ఇండియా రూపీ వాల్యూ ప్రకారం $1 ఈక్వల్ టు 83 రూపీస్ 50 పైస్, $1000 ఈక్వల్ టు 83,500. కాబట్టి మనం ఇక్కడ 83,500 అనేది క్లిక్ చేసుకొని కిందకి రాగానే మనకి మూడో పాయింట్లో హూ ఇస్ ద డోనర్, లైన్ మెంబర్, లియో మెంబర్, నాన్ లైన్ మెంబర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం లైన్ మెంబర్స్ కాబట్టి లైన్ మెంబర్ అనేది క్లిక్ చేసుకున్నాను. మన యొక్క పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మన ఇంటి పేరు అనేది ఎంటర్ చేయాలి. దెన్ ఇక్కడ మన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కాడ ఫోన్ నెంబర్, మన పాన్ కార్డు యొక్క నెంబర్ క్లిక్ చేసి కిందకి వెళ్ళగానే మనకి ఇక్కడ అడ్రస్ అనేది అడుగుతుంది. మన యొక్క అడ్రస్ యాజ్ పర్ ఆధార్ ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి క్లబ్ నేమ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మనం ఏదైతే క్లబ్ ఉందో మన హోమ్ క్లబ్ నేమ్ ఇక్కడ మనకి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మన లైన్ మెంబర్ ఐడి, ఇంటర్నేషనల్ ఐడిని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. కిందకి వెళ్ళిన తర్వాత ఇది ఎల్సీఎఫ్ డొనేషన్ రికగ్నిషన్ పిన్ను. ఇది మనకి కావాలా వద్దా అని అడుగుతుంది. మనకి కావాలి అని చెప్పి ఎస్ అనేది క్లిక్ చేశాను. తర్వాత మనకి రికగ్నిషన్ అవసరమా అంటే మనకి ఎంజేఎఫ్ కానీ పిఎంజేఎఫ్ కానీ, ఎంజేఎఫ్కి అయితే ఒక షీల్డ్ వస్తుంది, పిఎంజేఎఫ్కి అయితే మనకి ఒక పిన్ అనేది వస్తుంది, రికగ్నైజ్డ్ పిన్ను. మనకి అది అవసరమా అని అడుగుతుంది. ఎస్, మనకి రికగ్నిషన్ అనేది అవసరం అని చెప్పి మనం ఇక్కడ క్లిక్ చేసాము. తర్వాత రిసిపెంట్ నేమ్, మనం పైన చేసిన విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. కిందకు వచ్చేసరికి మనకి ఎంజేఎఫ్ షీల్డ్లో ఏ నేమ్ డిస్ప్లే అవ్వాలి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ నా పేరు ఎంజేఎఫ్ షీల్డ్లో లయన్ అనిల్ సాయి కుమార్ AYTHA అయితా అనేది క్లిక్ చేశాను. కింద రిసిపెంట్ క్లబ్ నేమ్, నా యొక్క క్లబ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. మెంబర్ ఐడి ఇక్కడ చేయాల్సి వస్తుంది. మనకి ఈ షీల్డ్ అనేది ఎక్కడికి పంపించాలి, మీకు పైన మెన్షన్ చేసిన అడ్రస్కే, లేదంటే మీకు ఇంకేమైనా అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ కనుక మెన్షన్ చేసినట్టయితే ఆ అడ్రస్కి మనకి షీల్డ్ రికగ్నిషన్ పిన్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు కొరియర్లో వచ్చేస్తాయి డైరెక్ట్. నాకు పైన పంపించిన అడ్రస్ పైన నేను యాజ్ పర్ ఆధార్ అడ్రస్సే ఉన్నాను కాబట్టి షిప్పింగ్ అడ్రస్ ఈజ్ ద సేమ్ డోనర్ అడ్రస్ అనేది నేను క్లిక్ చేశాను. నేను ఇండియన్ సిటిజన్ అనేది ఇక్కడ క్లిక్ చేశాను. మన ఆథరైజేషన్ క్లిక్ చేయగానే డొనేట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేయగానే మనకి పేమెంట్ ఆప్షన్స్ ఇక్కడ కనబడుతున్నాయండి. ఈ పేమెంట్ ఆప్షన్స్లో మనకి యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, ఈ రకరకాల ఆప్షన్లు అనేవి ఉన్నాయి. మనకి ఏదైతే అది యూపీఐ అంటే మనకి ఫోన్పే, గూగుల్ పే, అది ఏ ఆప్షన్ అయినా కానీ మనకి ఉపయోగపడుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ అంటే మనకి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ క్లిక్ చేయగానే
డిఫరెంట్ బ్యాంక్స్ కనిపిస్తాయి. మనది ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. అలాగే అందరికీ సులభంతరంగా ఉండే విధంగా నేను యూపీఐ అనేది క్లిక్ చేశాను. పే విత్ యూపీఐ ఐడి ఆర్ యూపీఐ క్యూఆర్ 2 ఆప్షన్లు ఉంటాయి. మనకి పే విత్ యూపీఐ క్యూఆర్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి జనరేట్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఇది 5 minutes వ్యాలిడిటీ ఉంటుంది. మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా సరే ఇక్కడ స్కాన్ చేసి మనం అక్కడ డైరెక్ట్ ఫోన్పేలో గూగుల్ పేలో చేసేయచ్చు. అంత సులభంగా ఉంటుంది మనకి పేమెంట్ ఆప్షన్ అనేది. నెక్స్ట్ నేను అది వీలు కాలేదు అనుకుంటే మనం క్యాన్సిల్ చేయగానే మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చేస్తాం. మ్యాక్సిమం మనకి అక్కడ పేమెంట్ చేయగానే మనకి డిస్ప్లే అయిపోతుంది. మనకి డిస్ప్లే అయిన వెంటనే మనకి ఈ విధంగా థ్యాంక్ యూ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ మెసేజ్తో పాటు డొనేషన్ రిసిప్ట్ అనేది కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. నేను కొద్దిసేపటి క్రితమే మన లైన్ మెంబర్ అయినటువంటి మోడం గణేష్ కుమార్ గారిది చేశాను. వారి యొక్క డీటెయిల్స్ రిసిప్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనం వెరిఫై చేసుకొని ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ ఆర్ స్క్రీన్ షాట్ అనేది మనకి గ్రూప్లో కానీ పిఎన్ఆర్ రామన్నకు కానీ లేదా నాకు కానీ ఎవరికి పంపించినా కానీ మేము అది రికగ్నైజ్ చేస్తాము. అలాగే ఈ రిసిప్ట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అప్లికేషన్ అనేది మనకి పిఎన్ఆర్ రాము గారికి అదే పంపించిన ఎడల మేము వాటిని ఇంటర్నేషనల్కి పంపి మీ యొక్క రికగ్నేషన్ అనేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇప్పించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంటే చాలా సులభం అండి. అందరూ కూడా దీన్ని గమనించి వీటిని ఏ సలహా ఉన్నా కానీ నా యొక్క నెంబర్ 8500060202 ఈ నెంబర్కి కాల్ చేసిన ఎడల మీకు ఎనీ టైం నేను చెప్తాను. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోయినా కానీ మీ యొక్క నెంబర్ చూసి వెంటనే నేను ఒక 15-20 minutes లోపల నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం.